తాజాంశాన్ని చూస్తున్నాం. తెలంగాణలో వైద్య విద్య చదవాలనుకునే విద్యార్థులకు 4 ఏళ్ల స్థానికత తప్పనిసరని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఇదే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవోను సమర్థించింది. తెలంగాణలో వైద్య విద్య చదవాలనుకునే విద్యార్థులకు 4 ఏళ్ల స్థానికత తప్పనిసరని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఇదే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవోను సమర్థించింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, తెలంగాణ స్థానికత వ్యవహారంపై సుప్రీంకోర్టు తీర్పు సారాంశం ఏంటి? తీర్పును వెలువరించింది. గతంలో తెలంగాణ ప్రభుత్వం ఇచ్చినటువంటి 4 ఏళ్లు తప్పనిసరిగా వరుసగా 4 ఏళ్లు తెలంగాణలో చదవాలన్న చదివితేనే స్థానికత వర్తిస్తుంది అనేటువంటి ఉన్నత విద్య చదవడానికి వర్తిస్తుందన్న తెలంగాణ ప్రభుత్వ జీవోను ఈ సందర్భంగా సుప్రీంకోర్టు సమర్థించింది. దీంట్లో భాగంగానే 9 నుంచి 12వ తరగతి వరకు తప్పనిసరిగా తెలంగాణలో చదవాలన్న ఒక నిబంధన ఉందని, దానిపైన 4 సంవత్సరాలు చదివిన అంటే 9 నుంచి 12 వరకు చదివితేనే తెలంగాణ, అంతకుముందు చదివితే తెలంగాణ కాదా అనేటువంటి అంశం పైన వీటన్నిటిని విచారించినటువంటి తెలంగాణ హైకోర్టులో సింగిల్ జడ్జి, ఆ తర్వాత డివిజన్ బెంచ్ ఇచ్చినటువంటి 2 ఉత్తర్వులను సుప్రీంకోర్టు ఈ సందర్భంగా పక్కన పెట్టింది. తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి బిల్లును సమర్థిస్తూ 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు తెలంగాణలో చదవాల్సిందని, చదివితేనే స్థానికత వర్తిస్తుందని, ఆ స్థానికత ఆధారంగానే వైద్య విద్యలో సీట్లు పొందడానికి అర్హులవుతారు అని చెప్పి ఈ రోజు సుప్రీంకోర్టు కీలకమైనటువంటి తీర్పు వెలువరించింది. జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలోని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ రోజు తీర్పు వెలువరించింది. గత నెలలో 2 సార్లు 3 సార్లు ఈ అంశం పైన సుదీర్ఘ విచారణ చేపట్టినటువంటి సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ రోజు తీర్పు వెలువరిస్తూ గతంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి 2 ఉత్తర్వులు, సింగిల్ జడ్జి డివిజన్ బెంచ్ ఇచ్చినటువంటి 2 ఉత్తర్వులను పక్కన పెడుతున్నామని, అదే సందర్భంలో స్థానికత అంశంలో తెలంగాణ ప్రభుత్వం ఇచ్చినటువంటి నిబంధనలతో కూడినటువంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోను సమర్థిస్తున్నట్లుగా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ధన్యవాదాలు అరుణ్.